పడి చెడిన నా జీవితాన్ని బాగు చేయడానికి నరునిగా ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టి జీవాన్ని ఇచ్చిన దేవుడిని ఆరాధించడానికి ఇంతవరకు సహాయం చేసిన దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఆకలిగొన్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచులాగన మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతురండి. నీ స్వరం మాత్రమే మేము వినడానికి మీరే దయ చూపించాల్సిందిగా వేడుకుంటూ, యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం దేవుని వాక్యం నుంచి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మరొక వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, శోధన సహించువాడు ధన్యుడు. 3 పదాలు చాలా చక్కగా యాకోబు ఏర్చి కూర్చి రాసినట్టుగా ఈ మాట తెలియజేస్తా ఉంది. శోధన అనే పదం గ్రీకులో పిరాస్మోస్ అనేటువంటి పదం వాడబడింది. దానికి పరీక్ష, ప్రలోభం లేదా శ్రమ అనే అర్థాలు వస్తాయి. ఈ శోధన అనే పదాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు పరీక్షిస్తాడు, పరీక్ష పెడతాడు అని వాక్యం చెప్తా ఉంది. సాతాను ప్రలోభ పెడతాడు అనేది కూడా వాక్యమే తెలియజేస్తా ఉంది. రెండవ మాట చూద్దాం. సహించడం అనే పదం క్రింద ఉండి భరించటం అనే అర్థాన్ని ఇస్తుంది. క్రింద ఉండి భరించటం. గ్రీకులో యుపోమినో అనేటువంటి పదం వాడబడింది దీనికి. అంటే భరించడం, పారిపోకుండా ఉండడం, దేవుని కాడి కింద నిలిచి ఉండడం అనే అర్థాలు ఈ పదానికి వస్తాయి. మూడవది ధన్యుడు అనే పదం మెకారియోస్ అనేటువంటి పదం వాడబడింది. అంటే దేవుని ఆమోదం పొందినవాడు, సంతోషం, దీవెనకు పాత్రుడు అనే అర్థాలు వస్తాయి. దీన్ని కలిపి చెప్తాను నేను. శోధన సహించిన వాడు ధన్యుడు అనే మాటకి పుట్టిన ప్రతి మనిషి తన జీవిత యాత్రలో ఏదో ఒక శ్రమ, శోధన, పరీక్ష గుండా తప్పకుండా ప్రయాణించి తీరాల్సిందే. అయితే ఈ శోధన, పరీక్ష, శ్రమల్లో దేవుని మాట చొప్పున ఆ వ్యక్తి జీవిస్తే, అంటే దేవుని మాటకు లోబడి సహిస్తే, ఓర్చుకుంటే, దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చే వ్యక్తిగా ఉంటే అతడు ధన్యుడు అవుతాడు, అతడు సంతోషానికి పాత్రుడు అవుతాడు అని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తా ఉంది. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, తమకొచ్చే శోధనలో, పరీక్షలో, శ్రమల్లో వాళ్ళు ఏం చేస్తారంటే సణుగుతారు.
పోరాడతారు, యుద్ధాలు చేస్తారు, తిట్టుకుంటారు. సొంత ఆలోచన చొప్పున ఆహ్, హ్మ్. ముందుకెళ్తారు. కొంతమంది కోపం పెట్టుకుంటారు, కక్ష పెట్టుకుంటారు. ఇది దేవుని మార్గం కాదు. ఇది ధన్యతక ధ ధన్యులయ్యేటువంటి మార్గం కాదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. బైబిల్ అందుకే ఇక్కడ యాకోబు దాన్ని కంటిన్యూ చేస్తా రాశాడు. శోధన సహించువాడు ధన్యుడు అంటూ ఆగలేదు గానీ, ఆ పక్కన ఇంకో పదం ఏమి రాశాడంటే, అతడు శోధనకు నిలిచిన వాడై అంటే శ్రమ, పరీక్ష, శోధన వచ్చినప్పుడు ఏం చేయాలంటే, దేవుని వాక్య పక్షాన నిలబడాలి. దేవుని మాట చొప్పున విధేయుడై నిలబడాలి. తన సొంత ఆలోచన బట్టో, తన అభిప్రాయాలను బట్టో, లేదా లోకం చూపించేటువంటి రకరకాల పద్ధతులను బట్టో అతను ముందుకెళ్ళకూడదు. ఆ విధంగా ఆలోచించకూడదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అతడు శోధనకు నిలిచిన వాడై. ఈ పదం చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. మనం పరీక్షలొచ్చినప్పుడు, శ్రమలొచ్చినప్పుడు, శోధనలొచ్చినప్పుడు దేవుని వాక్య పక్షాన నిలబడుతున్నామా లేదా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది నా యోగ్యతని, నా విశ్వాసం యొక్క ఆహ్, ఆహ్, అర్హతని అది తెలియజేస్తది. నేను విశ్వాసినా కాదా అనే అర్హత శోధనకు నిలబడడంలో తెలుస్తుంది. నేను శోధనకు నిలబడతానా? శోధనలో పడిపోతానా? దాన్ని బట్టే నేను ధన్యుడినవుతానా? లేక దౌర్భాగ్యుడినవుతానా? అనేది ఆధారపడి ఉంటది అని యాకోబు చాలా స్పష్టంగా రాశాడు. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా! దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. శోధన, పరీక్ష, శ్రమ మన విశ్వాసం నిజమైందా కాదా అని అది బయట పెడతది. జీవ కిరీటం పొందుతామా? లేక దాన్ని పోగొట్టుకుంటామా? అనేది మనం నిలబడతామా? పడిపోతామా? అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటది. దేవుని మార్గంలో నిలిస్తే అంటే దేవుని మార్గంలో నిలవడం అంటే, ఆ శోధనలో, ఆ శ్రమలో, ఆ పరీక్షల్లో దేవుని లక్షణాల్ని కనపరచాలి. దేవుని వాక్యానుసారంగా నిలబడాలి. దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తాను అనే దృఢమైన చిత్తంతో ఆ శోధన గుండా, ఆ పరీక్షల గుండా, ఆ శ్రమల గుండా మనం ప్రయాణించాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. వాళ్ళకి ఏం వాగ్దానం చేయబడిందంటే జీవ కిరీటం అని వాక్యం చెప్తా ఉంది. శోధన సహించడం నిన్ను యోగ్యునిగా రుజువు చేస్తది. విశ్వాసికి పరీక్ష ఎందుకు అంటే, దేవుడు మనల్ని మట్టితో చేసినా, మనల్ని బంగారంలాగా మలచడానికి. అంతేగాని మట్టిలోనే మనం మాయమైపోవటానికి కాదు. మట్టిలాగే జీవించడానికి కాదు. మనం బంగారంలాగా బతకాలి అని దేవుడు ఇష్టపడతా మనకి పరీక్ష, శ్రమ, శోధన అనుమతిస్తాడు. అనుమతిస్తాడు. ప్రతి విశ్వాసికి జీవ కిరీటం వాగ్దానం చేయబడింది. కానీ కిరీటానికి ముందు శ్రమ, పరీక్ష, శోధన ప్రతి విశ్వాసికి తప్పనిసరి అని వాక్యం చెప్తా ఉంది. ఒకవేళ నేను తప్పించుకుంటాను అంటే ఆహ్, అది కరెక్ట్ అయిన ఉద్దేశ్యం కాదు. తప్పకుండా శోధన, పరీక్ష, శ్రమల గుండా విశ్వాసి జీవితం వెళ్ళాల్సిందే. వెళ్ళాల్సిందే. దేవుడు తప్పకుండా అనుమతించి తీరతాడు. ఎందుకంటే మనల్ని బంగారంలాగా మలచడానికి. దేవుని వాక్యం చెప్తా ఉంది ఆ విధంగా. యోసేపు జీవితం శోధన గుండా, పరీక్ష గుండా, శ్రమల గుండా వెళ్ళకపోతే, వెళ్ళేటప్పుడు ఆయన దేవుని లక్షణాలను చూపించకపోతే, నేను దేవుని కుమారుణ్ణి, దేవునికి చెందిన వాడిని అని నిరూపించకపోతే, ఆ విశ్వాసం నిరూపించుకోకపోతే, యోసేపుని దేవుడు ఐగుప్తుకి అధికారిగా చేసి ఉండేవాడు కాదు.
అలానే దావీదు తనకొచ్చినటువంటి శోధన, శ్రమ, పరీక్షల్లో దేవుని లక్షణాలు కనపరచకపోతే, దేవుని పక్షాన నిలవడకపోతే, దేవుని బిడ్డగా తన్ను తాను ఆహ్, ప్రత్యక్షపరచుకోకపోతే, దావీదు ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు అనుమతించి ఉండేవాడు కాదు అని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. 119 కీర్తన 11వ వచనాన్ని చూద్దాం. 119 కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. శోధన, పరీక్ష, శ్రమల్లో దేవుని వాక్యం గుర్తు చేసుకొని ఆ ప్రకారం జీవించాలి. నేను గుర్తు చేసుకోవాల్సింది, ఒకవేళ నా ఇంట్లో శోధనొస్తే, లేదా పరీక్షొస్తే, లేదా శ్రమొస్తే, లేదా నా సంఘంలో నేను పనిచేసే చోట్ల నాకు ఆ విధంగా పరీక్షలు, శ్రమ, శోధన వస్తే నేను గుర్తు చేసుకోవాల్సింది ఎదుటివాడి బలహీనతలు కాదు. లేతే పలానప్పుడు పలానాయన ఇలా చేశాడు కాబట్టి నేను కూడా చేస్తానని కాదు. అంటే లోకం మనకు కొన్ని అనుభవాలనిస్తది. అలానే మన జీవితం కూడా ఇతరులను చూస్తా ఉన్నప్పుడు వాళ్ళ లోపాలు, బలహీనతలు కనపడతాయి. వీటిని కాదు మనం చూడాల్సింది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అది చూడాలి. అది చూసి ఆ ప్రకారం దేవుని చిత్త ప్రకారం, దేవుని వాక్య ప్రకారం మనం ప్రవర్తిస్తే ఏం జరుగుద్దంటే మనం బలపరచబడతాం. మనం బలవంతులం అవుతాం. దేవుని చేత దీవించబడతాం అని వాక్యం మనకి చెప్తా ఉంది. విశ్వాస జీవితంలో వచ్చే ప్రతి పరీక్ష, శోధన, శ్రమ మనల్ని మరింత బలవంతులుగా చేయడానికే గాని మన జీవితాల్ని బలహీనపరచడానికి శ్రమలు రావు అని వాక్యం చెప్తా ఉంది. శ్రమ వచ్చినప్పుడు సహజంగా ఏమనిపిస్తదంటే, ఎందుకొచ్చింది ఇది అని ఆలోచిస్తాం. కొద్దిగా భయపడతాం. కొద్దిగా కంగారు పడతాం. ఎక్కువగా అది తొలగిపోవాలని రకరకాల ఆలోచనలు చేస్తాం. అయితే దేవుని వాక్యం స్పష్టంగా ఏం చెప్తా ఉందంటే, దేవుడు ప్రతి శ్రమ, ప్రతి పరీక్ష మనకు అనుమతించే ప్రతీది కూడా ఆయన తన అనాది కాల ప్రణాళికలో ఏర్చి కూర్చి సమకూడి మనకి అవి రావాలని ఆయన సంకల్పిస్తాడు. ఆయన సంకల్పం లేకుండా మనకి ఏది సంభవించదు అని వాక్యం చెప్తా ఉంది. కనుక వచ్చే ప్రతిది కూడా మనల్ని బలహీనపరచడానికి కాదు, బలవంతులుగా చేయడానికి. శ్రమ రాగానే సహజంగా బలహీనపడతాం. అయ్యో! ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, ఇది అనుకున్నది జరక్క ఇక ఈ సమస్య వచ్చింది అని చెప్పి చాలా బలహీనపడడానికి మనంతట మనమే ప్రయత్నం చేస్తాం. కానీ మనం ఏం గుర్తు చేసుకోవాలంటే, దేవుడు ఈ శ్రమ ఇచ్చింది నన్నింకా బలపరచడానికి అనేది గుర్తు చేసుకోవాలి. నన్నింకా బలపరచడానికి దేవుడు ఇచ్చాడు గానీ, నన్ను బలహీనపరచడానికి ఇది దేవుడు అనుమతించలేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అలా చేసుకోకపోతే మన ఆలోచనలే మనల్ని బలహీనపరుస్తాయి. మనల్ని వాక్యం నుంచి పక్కకు తప్పిస్తాయి. తద్వారా ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసం నుంచి కూడా చాలా వెనక్కెళ్ళిపోతాం. ఆ ప్రమాదం ఉంది. కనుక మన దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుడు ప్రతి శ్రమ ఇచ్చేది మనల్ని ఇంకా ఉన్న స్థానం నుంచి ఇంకా బలపరచడానికే తప్ప బలహీనపరచడానికి కాదు అనేది మనం తప్పకుండా నమ్మి తీరాలి. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనానికి వద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనానికి వద్దాం. నేను చదువుతున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇక్కడ బాగా గమనిస్తే యేసుక్రీస్తు వారిని అరణ్యంలోకి కొనిపోయింది ఎవరు అంటే ఆత్మ. దేవుని ఆత్మ ఆయన్ని అరణ్యానికి కొనిపోయాడు. ఇది మనం బైబిల్‌లో చదివింది. ఎందుకు కొనిపోయాడు అంటే అక్కడ అపవాది చేత ఏం చేయాలా? శోధింపబడాల. ఇది అక్కడ రాయబడిన మాట. మొదటి ఆదాము శోధన వచ్చినప్పుడు దేవుని మాటకు అవిధేయుడై ఏదైనా తోటలోని ఆ జీవితాన్ని అరణ్యంగా, అడవిగా మార్చుకున్నాడు. అంటే శాపగ్రస్తంగా చేసుకున్నాడు. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే
ఇప్పుడు రెండవ ఆదామైన యేసుక్రీస్తు ఈ అరణ్యంలో శోధింపబడడానికి ఆత్మచేత కొనుక్కోబడింది. ఎందుకు అంటే, ఆదాము ఎక్కడ ఓడిపోయాడో అక్కడ రెండవ ఆదాము దేవుని మాట ఆధారం చేసుకొని, దేవుని మాటకి విధేయుడై గెలవాలి. గెలవాలి. అందుకు అరణ్యానికి తీసుకుపోయింది. ఆదాము ఆ రోజు ఏదెను తోటలో ఉన్నాడు. శోధింపబడ్డాడు. దేవుని మాటకు చొప్పున కాకుండా సాతానిచ్చిన సలహాకి లోబడి, దేవుని మాటకు అవిధేయుడై, ఏదైనా తోట అనుభవంలో ఉండాల్సిన వాడు అడవిలాగా చేసుకున్నాడు. అంటే శాపాన్ని తెచ్చుకున్నాడు. అయితే రెండవ ఆదాము ఎక్కడైతే ఆదాము ఓడిపోయాడో, అలాంటి అరణ్యానికి యేసుక్రీస్తుని ఆత్మ కొనిపోయి, అక్కడ యేసుక్రీస్తు వారు శోధింపబడడం ద్వారా దేవుని మాటకి విధేయుడై, దేవుని మాటని ఉపయోగించుకొని, అంటే దేవుని మాట చొప్పున ఆయన అక్కడ గెలవడానికి యేసుక్రీస్తుని దేవుని ఆత్మ అరణ్యానికి కొనిపోయాడు అని వాక్యం చెప్తా ఉంది. ఇది మనకేం తెలియజేస్తా ఉందంటే, ఎక్కడైతే ఆదాము ఓడిపోయి ఏదైనా తోట లాంటి జీవితాన్ని అడవిగా, అరణ్యంగా మార్చుకున్నాడో, ఆ అరణ్య జీవితాన్ని దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా సాతానుపై గెలిచి జీవితాన్ని ఏదైనా తోటలాగా మార్చుకోవచ్చు, ఫలించే జీవితంగా చేసుకోవచ్చు అని ప్రపంచ విశ్వాస సమాజానికి చాటడానికి మత్తయి చేత దేవుడు ఈ మాట రాయించాడు. ఎవరైతే అరణ్యం లాంటి జీవితాలు జీవిస్తా ఉన్నారో వాళ్ళకు శుభవార్త. ఎవరైతే శోధనలో గుండా, సమస్యల్లో గుండా, శ్రమల్లో గుండా వెళ్తున్నారో, పరీక్షల్లో గుండా వెళ్తున్నారో వాళ్ళకు శుభవార్త ఏందంటే, దేవుని మాటకు విధేయత చూపించండి. అరణ్యం లాంటి మీ జీవితాలు ఫలించే జీవితాలుగా, ఏదైనా తోటకు సంబంధించిన జీవితాలుగా మార్చబడతాయి అంటానికి మత్తయి చేత దేవుడు ఈ వాగ్దానాన్ని రాయించాడు. ఈ వాగ్దానాన్ని రాయించాడు. ఇది మనందరికీ శుభవార్త. చాలా మంది విశ్వాసులు శోధన, పరీక్ష, శ్రమలు వచ్చినప్పుడు, జీవితం అడవిలాగా, అరణ్యంలాగా అనిపించినప్పుడు ఏం చేస్తారు అంటే, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే అరణ్యం ఏదైనా తోటలా మార్చుకోవచ్చు అని మన కుటుంబాలకి, మన వ్యక్తిగత జీవితాలకి దేవుని వాక్యం మత్తయి ద్వారా ఒక శుభవార్త తెలియజేస్తా ఉంది. అలా కాకుండా ఏదైనా తోటలా ఒకవేళ ఫలించే జీవితాల్లో ఉన్న మన జీవితాలు, సమృద్ధిగా ఉన్న జీవితాలు కూడా ఒకవేళ శోధన, పరీక్ష, శ్రమలు వచ్చినప్పుడు దేవుని మాట చొప్పున గనక జీవించకపోతే, దేవుని మాటకు విధేయత చూపించకపోతే, దేవుని చిత్తానికి లోబడకపోతే, ఒకవేళ సమృద్ధిగా ఉన్నా సరే తిరిగి అది ఆదాములాగా అరణ్యపు జీవితాలుగా, అడవి జీవితాలుగా మనం చేసుకునే ప్రమాదం ఉంది అని కూడా ఇదే మాట మనల్ని హెచ్చరిస్తా ఉంది. ఇదే మాట మనల్ని హెచ్చరిస్తా ఉంది. మరి ఆదాములాగా తోట అనుభవాన్ని అరణ్య అనుభవంగా చేసుకుందామా? లేక దేవుని మాటకు విధేయత చూపించి మన కుటుంబాల్ని, మన సంఘాల్ని, మన వ్యక్తిగత జీవితాల్ని అరణ్యపు అనుభవంలో గుండా వెళ్ళినా సరే దేవుని వాక్యానికి విధేయులమై లోబడి దేవుని చిత్తాన్ని జరిగించి ఏదైనా తోటలాగా ఫలించే జీవితాలు, ఆత్మఫలం ఫలించే జీవితాలు కలిగి ఉందామా? మనమే తేల్చుకోవాలి. మనమే నిర్ణయించుకోవాలి. ఇది మత్తయి మనకి ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. మనం మన జీవితాలని ఎలా మార్చుకుంటున్నాం ఒకసారి వ్యక్తిగతంగా ఎవరికి వారు పరిశీలించుకోవాలి. నేను నా కుటుంబంలో శోధనలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నాకు ఇబ్బంది కలిగేవి, నన్ను శ్రమ పెట్టేవి, నాకు నచ్చనివి, నేను మెచ్చనివి, నాకు అసలు ఇష్టం లేని జరిగినప్పుడు నేను ఎలా స్పందిస్తున్నాను? దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నానా? లేక దేవునికి వాక్యానికి పక్కన పెట్టేసి వేరుగా ప్రవర్తిస్తున్నానా? ప్రతికూలంగా ప్రవర్తిస్తున్నానా? దేవుని చిత్తానికి వేరుగా ప్రవర్తించడం అది జీవితాన్ని అరణ్యంగా చేస్తది. దేవుని వాక్యానికి లోబడి జీవించడం అది ఏదేను తోటగా మార్చుద్ది, మలుచుద్ది అని వాక్యం మనకి గుర్తు చేస్తా ఉంది. నిన్ను నన్ను అరణ్య అనుభవంలోకి, అంటే పరీక్షల్లోకి, శ్రమల్లోకి, శోధనలోకి నడిపించేది దేవుడు మేలుకోరే. ఆత్మ దేవుడు అనుమతించేది మేలుకోరే.
ఈ అరణ్య అనుభవంలో యేసుక్రీస్తు వారితో ఎవరున్నారు అంటే, సాక్షాత్తు ఆత్మదేవుడు ఆయనతో ఉన్నాడు అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అరణ్య అనుభవంలో సహజంగా మనకు ఆందోళన కలుగుద్ది. అలసిపోతాం. అంటే ఆ శ్రమకి, పరీక్షకి అలసిపోతాం. ఇంక నా వల్ల కాదు. నేనింక ఇది భరించలేను. నేనింక సహించలేను. ఏంది ఇన్ని మాటలా? లేతే ఇన్ని కార్యాలా? ఇంత ఫలితమా? ఇంత చెడ్డ ఫలితమా? నా వల్ల కాదు అనిపిస్తది. భయపడతాం. ఆక్రందన చేస్తాం. అయితే ఆత్మదేవుడు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అన్న సంగతి మర్చిపోతాం. ఇది మనం చేసే పొరపాటు. శ్రమలొచ్చినప్పుడు ఆందోళన పడతాం, భయపడతాం. కానీ ఆత్మదేవుడు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అన్న సంగతి మర్చిపోతాం. విశ్వాసులు ఇది గుర్తు చేసుకోవాలి. నీకు ఎంత శ్రమ, పరీక్ష, శోధన వచ్చిందో అంతగా దేవుడు నీలో ఉండి బలంగా పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు లోబడితే, నువ్వు విధేయత చూపిస్తే, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడితే అంతగా నీలో పనిచేయడానికి దేవుడు నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు అని ఈ వాక్యం మనకి గుర్తు చేస్తా ఉంది. యేసయ్య అరణ్యంలో శోధింపబడడం, పాత నిబంధన ఇశ్రాయేలుల జీవితాలకి కొన్ని సమాంతరాలు, కొన్ని విషయాలు ఇక్కడ పోల్చబడటం కూడా మనం చూస్తాం. అలా పోల్చడానికే మత్తయి కూడా ఈ మాటలు ఎత్తి రాశాడు. అదే ఈ ఈ యేసయ్య శోధింపబడిన సందర్భాన్ని అసలు ఈ మత్తయి సువార్త రాసిందే దేనికంటే యూదుల కోసం, యూదుల కోసం. అందుకే ఎక్కువ యూదుల రాజు అనే పదం మనం మత్తయి సువార్తలో ఎక్కువగా వాడడం చూస్తాం. యూదులకి యేసుక్రీస్తే మెస్సయ్య అని చెప్పటం కోసం మత్తయి ఈ సువార్తను రాశాడు. ఈ పోలికలో మనం ఏం చూస్తామంటే, దేవుడు ఇశ్రాయేలుని పరీక్షించడానికి అరణ్యంలో గుండా ప్రయాణం చేయించేటట్టుగా దేవుడు చేశాడు. ఆ ప్రయాణాన్ని దేవుడే వాళ్ళని సిద్ధపరిచి నడిపించాడు. అలానే యేసయ్యను కూడా అరణ్యానికి నడిపించింది ఎవరంటే ఆత్మదేవుడే. మరి ఇశ్రాయేలుల్ని, యేసుక్రీస్తు వారిని అరణ్యానికి నడిపించిన దేవుడు, వాళ్ళతో తోడైన దేవుడు, నీవు నేను ఈ అరణ్య అనుభవంలో, మన జీవితం అనేటువంటి ఈ అరణ్యంలో, లేదా పరీక్షలు, శ్రమలు, శోధనలు అనేటువంటి అరణ్యంలో మనం వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళకు తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు అని చెప్పడానికే మత్తయి ఈ సందర్భాన్ని మన కోసం రాయించాడు అని వాక్యం మనకు చెప్తా ఉంది. అయితే ఎలాంటి అరణ్య అనుభవంలోకి మనల్ని నడిపించిన అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అరణ్య అనుభవాలు ఉంటాయి. అయితే ఒకళ్ళకున్నాయి, ఇంకొకళ్ళకు ఉండకపోవచ్చు. అయితే ఎలాంటివి వచ్చినా సరే ప్రతి శ్రమ వెనుక దేవుని ప్లాన్ ఉంది. ఆయన పక్కా ప్రణాళికతోనే మనల్ని నడిపిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. వినండి, నా సెలవు లేక నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు అని అంత శ్రద్ధ కలిగిన దేవుడు ఊరికినే ఎవరో ఒకళ్ళు మనల్ని అంటారండి? ఊరికినే అంటారా? మనం అంటాం, ఏందండి ఏమీ చేయలేదండి, ఊరకనే అన్నాడండి అంటాం. ఊరకనలా, దేవుడు అనిపించాడు, అంటే అనుమతించాడు అనడానికి. ఎందుకు? నువ్వు బంగారంలాగా మారాలా, నువ్వు విశ్వాసంలో బలం పొందాలా, దేవుని వైపు చూడాలా, మనుషుల వైపు కాదు, వాళ్ళ మాటల వైపు కాదు, వాళ్ళు పెట్టే హింసల వైపు కాదు, దేవుని వైపు చూడాల. అందుకే విశ్వాసం గురించి రాస్తూ హెబ్రీ 12:1 అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు అది ఎట్లా వస్తుంది? విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ప్రతి పరిస్థితిలో యేసు వైపు చూడడం, అదండి విశ్వాసం. అది విశ్వాసం. నువ్వంటే ఊరుకుంటానా? ఎందుకన్నావు నన్ను అనవసరంగా? నా జోలి ఎందుకు వస్తావు? ఇలా ఇతరుల మీద పోట్లాడి పెట్టుకోవడానికి కాదు దేవుడు మనల్ని రక్తం ఇచ్చి కొనుక్కున్నది, ఆయన వైపు చూడడానికి. అలా పోట్లాడి పెట్టుకుంటే యేసయ్య ఎంతమంది మీద పెట్టుకోవాల్సి వచ్చేది? ఊరికే ఆలోచించండి. యేసుక్రీస్తు వారు అలా పోట్లాడి పెట్టుకుంటే తన జీవితంలో పరిచయం చేసేవాడా? పోట్లాడే సరిపోయేది. ఎందుకని? అడుగడుగున శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇంకా అధికారులు, రోమీయులు, ప్రజలు ఎంతమంది ఆయన మీద తిరుగుబాటు చేశారు, రకరకాల మాటలన్నారు, కామెంట్ చేశారు. మరి వాటన్నిటి జవాబు ఇవ్వలా దేవుడు. ఏదో అవసరమైన చోట మాత్రమే మాట్లాడాడు, ఆ తర్వాత పట్టించుకోవాలి అసలు. అందుకే ఆయన గురించి రాయబడింది, ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి, ఆయన అవమానించే మాటల్ని ఇది ఇది పనికొచ్చేది కాదని పక్కన పెట్టేశాడు.
వీళ్ళతో అనవసరం. ఈ ఈ మాటలు అనవసరం అనుకున్నాడు. ఏ మాటలు దేవుని చిత్తమో ఆ మాటలే పలికాడు. ఆ మాటలే పలికాడు. అందుకే నా నా దేవుడు నన్నేం మాట్లాడమన్నాడో అదే నేను మాట్లాడతాను అన్నాడు యోహాను సువార్తలో. దేవుని ఉద్దేశ్యం యేసుక్రీస్తుని యోగ్యునిగా నిరూపించడం. యోగ్యునిగా నిరూపించడం. సాతాను ఉద్దేశం యేసుక్రీస్తుని పడగొట్టడం. అదే కదండీ అరణ్య అనుభవంలో మనం చూసేది. 3 సార్లు ఎందుకు శోధించాడు యేసుక్రీస్తునంటే యేసయ్యని పడగొట్టాలి. అది సాతాను ఉద్దేశం. మరి దేవుని ఉద్దేశం యేసయ్య యోగ్యుడు. దేనికి యోగ్యుడు? రక్షించడానికి, రక్షకుడుగా ఉండడానికి యోగ్యుడు. మరణాన్ని గెలవడానికి యోగ్యుడు. పునరుత్థానుడు కావడానికి యోగ్యుడు. అలానే తన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళని నిత్య జీవానికి లేపటానికి ఈయన యోగ్యుడు అని ఆయన యోగ్యతను నిరూపించడానికి దేవుడు ఆయన ఏం చేశాడు? శోధనల గుండా ఆ శోధనల గుండా వెళ్ళడానికి అనుమతించాడు. అందుకే నా జీవితంలో కూడా కుటుంబంలోనైనా సంఘంలోనైనా కొన్ని వ్యతిరేక పరిస్థితులు వస్తాయి. నేనేం చేయలేదు కదండి అనొద్దు. యేసయ్య ఏం చేశాడు? చెప్పండి, ఏమన్నా చెడ్డ పని చేశాడా? పోనీ ఎవరి జోలని పోయాడా? దాన్ని వెళ్ళేవాడిని ఇట్రారా అని చెప్పి వాడిని ఏమన్నా కదిలించుకొని వాడి జోలి పోయాడా? అందరికి మంచే కదండి చేసింది. మరి అలాంటి వ్యక్తికే అన్ని శోధనలు వస్తే, అన్ని పరీక్షలు వస్తే మరి నీకు నాకు? అందుకే మనం ఇలా ఆలోచించొద్దు. నేనేం చేశానని, నేనేమన్నానని, ఎందుకు నన్ను ఊరికే ఇలా అనొద్దు. ప్రభు వైపు చూడండి. ఇది దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే నిన్ను నన్ను యోగ్యునిగా చేయడానికి దేనికి యోగ్యులు మనం? రక్షింపబడడానికి వీళ్ళు యోగ్యులు. నిత్య జీవానికి వీళ్ళు యోగ్యులు. ఇతరులకి నా సువార్త ప్రకటించడానికి వీళ్ళు యోగ్యులు. వీళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు అని చెప్పడానికి వీళ్ళు యోగ్యులు. అంటే మనం యోగ్యులం కావాలంటే యేసు వైపు చూడాలి. ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి. ఆయన చిత్త ప్రకారం జీవించాలి. శోధనలు, పరీక్షలు, శ్రమల్లోనే మన యోగ్యత నిరూపించబడుతుంది. కానీ సమృద్ధిలో, సంతోషంలో అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడు నిరూపించబడదు. ఇది వాక్యం చెప్తా ఉంది. అయితే ఇశ్రాయేలీయులు చూడండి, ఎన్ని సందర్భాలని దేవుడు మన కోసం దృష్టాంతాలుగా ఉంచాడో. యేసుక్రీస్తు వారేమో జయించారు. ఇశ్రాయేలీయులేమో అరణ్యంలో శోధనలు, పరీక్షలు వచ్చినప్పుడు ఓడిపోయారు, పడిపోయారు. అందుకే వాళ్ళు రాలిపోయారు అని కూడా దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. సర్వాధికారి అయిన దేవుడు ఎన్ని విధాలుగా శోధింపబడ్డాడో, లేదా ఎన్ని పరీక్షల గుండా వెళ్ళాడో కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మానవ తల్లిదండ్రులకు పుట్టాడు. సర్వాధికారి అయిన దేవుడు మానవ తల్లిదండ్రులకు పుడితే వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారండి ఆయన్ని? ఆయన ఒక మాట చెబితే, టీచరు పాఠం చెప్తుంటే 50 మంది పిల్లలుంటే దగ్గర సగం మందికి ఒకసారి అర్థం కాదు. ఫస్ట్ టైము సగం మందికి దగ్గర అర్థం కాదు. మామూలుగా అర్థమయ్యేటట్టే చెప్తాడు ఆయన, కానీ అర్థం కాదు కదండి. ఇక సర్వాధికారి అయిన దేవుడు ఆ ఇంట్లో ఉంటే ఆ తల్లిదండ్రులు ఏం అర్థం చేసుకుంటారండి ఆయన మాటల్ని? ఆయన పరలోకానికి చెందినవాడు, సర్వాధికారి అయిన దేవుడు. మరి ఎన్ని పరీక్షలు అంటే వాళ్ళకి అర్థం కావడానికి ఆయన ఎంతగా దిగడానికి ఇష్టపడ్డాడో, ఎంత తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడో, ఎన్నిసార్లు ఆయనకి ఇది కూడా మనం అంటాం చూడండి, ఇంత చక్కగా చెప్పినా అర్థం కాదేంది నీకు అంటుంటాం. ఈయన అర్థం చేసుకోడండి అని ఆమె అనుకుంటది. మనమేమో తను అర్థం చేసుకోదని పురుషులు అనుకుంటుంటారు. కానీ దేవుడు ఆయన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఎంత కష్టం ఆలోచించండి. సర్వాధికారి అయిన దేవుడిని, ఆయన ప్రణాళికలు వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన జీవించే విధానం వేరు, మనుషులుగా ఎలా జీవిత విధానం వేరు. అయితే ఆ ఇంట్లో ఎన్ని పరీక్షల గుండా యేసయ్య వెళ్ళాడో అన్నిసార్లు ఓర్చుకున్నాడు, అన్నిసార్లు తగ్గించుకున్నాడు, అన్నిసార్లు మరియా యోసేపుల్ని, ఆ తమ్ముళ్ళని, సహోదరుల్ని సహించాడు ఆయన, భరించాడు ఆయన, ఇష్టపడ్డాడు అలా తగ్గించుకోవడానికి. అలానే శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవటంలో ఒకడు తొందరపడేవాడు, ఒకడు అబద్ధం ఆడేవాడు, ఒకడు అమ్ముకునేవాడు. ఏమండి, ఇంతమంది రకరకాలుగా ఉన్నారు. ఇంకొకడు లెక్కలు కట్టేవాడు. ఏదన్నా చెప్తే దానికి ఎంత అవుద్ది, అసలు మన దగ్గర ఉంది ఎంత ఉంది,
ఏంది ఇట్లా చెప్తావు? అంత యాడ నుంచి తెస్తాం అని చెప్పి లెక్కలేసేవాడు ఇంకొక ఆయన. ఇంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవటంలో ఆయన వాళ్ళ నుంచి ఎన్ని పరీక్షలు, శోధనలు ఎదుర్కొన్నాడు దేవుడు. అలానే ఆయన స్వస్థత కార్యక్రమాల్లో విశ్రాంతి దినాన్ని చేస్తావు, ఇంకొక రోజు లేదా నీకు అని చెప్పి ఎన్ని అన్నారో. దయ్యాలను వదిలిస్తే దయ్యాల వల్లనే వదిలేస్తున్నాడు అని అసలు ఈయనకే దయ్యాల అధిపతి అని చెప్పి పేరు పెట్టారు. అద్భుతాలు చేస్తా ఉన్నప్పుడు. అలానే పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళ స్థానాలకి ఎక్కడ ప్రమాదం ఏర్పడుతుందోనని ఎన్ని శోధనలు తీసుకొచ్చారో, ఎన్ని పరీక్షలు గుండా వెళ్ళాడో. అలానే శిలువ మరణంలో ఎంత పరీక్ష! అసలు అదే పీక్ స్థాయికి అంటారు చూడండి. ఆ విధంగా దేవుడు శిలువలో అంత ఘోరమైన శిక్ష అనుభవిస్తా ఉంటే కిందుండి తలలూపుతా ఎన్ని అవహేళన, ఎంత అవమానకరంగా, ఎంత ఉమ్మివేస్తా మాట్లాడారో. ఈ అనుభవాలు గుండా యేసుక్రీస్తు వారు వెళ్ళడం మనం చూస్తాం. అయితే ఇంత వెళ్ళిన తర్వాత ఆయన పునరుత్థానుడైన తర్వాత పునరుత్థానాన్ని నమ్మక శిష్యులు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తారు. వెళ్ళిన వాళ్ళని మళ్ళా సమకూర్చుకొని మళ్ళా బలపరచడంలో యేసయ్య ఎన్నో పరీక్షలు గుండా వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇలా యేసయ్య జీవితం అంతా పరీక్షలు, శోధనలు, శ్రమలు అనే విషయం బైబిల్ మనకి స్పష్టం చేస్తా ఉంది. రక్షణ ఉచితంగా రాలేదు, ఎంతో వెల చెల్లించబడింది యేసుక్రీస్తు ద్వారా. ఆయన యోగ్యుడు అని నిరూపించడానికి ఎన్నో పరీక్షలు గుండా వెళ్ళాడు. రేపు నిత్య జీవం మనం పొందాలి. ఈ భూమి మీద దేవునికి సంబంధించిన వ్యక్తులుగా మన జీవితాలు ఉండాలి అంటే అంత సామాన్యమేం కాదు. పరీక్షలు గుండా వెళ్ళి తీరాల్సిందే. శ్రమలను మనం భరించాల్సిందే. ఆయా శోధనల గుండా మనం వెళ్తూ వీటన్నిటిలో దేవుని చిత్తాన్నే చేసేవారిగా, దేవుని వాక్య ప్రకారమే ఉండేవారిగా, దేవునికి విధేయత చూపించే వాళ్ళుగా మనం ఉంటే అది నిలిచిన వాడై అనే పదం వాళ్ళకేమొస్తుంది? జీవ కిరీటం పొందుతారు అని వాగ్దానం చేయబడింది. ఈ విషయాలన్నీ మనకి నేర్పుతా ఉన్నాయి. అంటే ఇన్ని రకాలైన పరీక్షలు, శోధనల గుండా, శ్రమల గుండా యేసయ్య వెళ్తా ఉన్నప్పుడు యేసయ్యకి ఎవరు తోడుగా ఉన్నారు? ఆత్మదేవుడు తోడుగా ఉన్నాడని బైబిల్ తెలియజేస్తా ఉంది. విశ్వాసికి అరణ్య అనుభవాలు ఎందుకు? 4 సంగతులు మీ ముందుంచుతాను. విశ్వాసికి అరణ్య అనుభవాలు, పరీక్షలు, శ్రమలు, సమస్యలు ఇవన్నీ ఎందుకు అంటే 4 విషయాలు. 1, దేవుడు నా హృదయాల్ని పరీక్షించడానికి, విశ్వాసి హృదయాన్ని పరీక్షించడానికి దేవుడు ప్రతి విశ్వాసిని అరణ్య అనుభవం గుండా నడిపిస్తాడు అని వాక్యం చెప్తా ఉంది. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను, వినండి. పేజ్ నంబర్ 152. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. నేను కొద్దిగా పదాలను విడదీసి చెప్తాను. 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో. దేనికంటండి? మనం అరణ్య అనుభవంలో కూడా ఎందుకు తీసుకెళ్తాడు దేవుడు అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యాన్ని అనుసరిస్తామా లేదా? ప్రతి శ్రమ మనకు టెస్ట్. అదే పిల్లలకి స్లిప్ టెస్ట్లని వారానికి ఒకసారి పెడుతుంటారు, వారానికో 10 రోజులకో పెడతారు. కొంతమంది రోజు మార్చి రోజు పెడుతుంటారు. ఏదేమైనా దేవుడు ప్రతిదినం మనకి స్లిప్ టెస్టులు పెడుతుంటాడు. ఏంటి అంటే మనం ఆయన వాక్యాన్ని గైకొంటామా లేదా? ప్రతిదీ అంతే. నన్నెవరో గబాలన నోరు జారారు, వెంటనే సీరియస్గా చూసి నేనేందో చూపించాను అనుకో, అది దేవుడు ఆ పరీక్షలో నేనేమైనట్టు? పడిపోయినట్టు, ఫెయిల్ అయినట్టు. అసలు పిల్లలకి టెస్ట్లు ఎందుకు పెడతారు చెప్పండి? వాళ్ళ ఉద్దేశం ఏంది? టీచర్ల ఉద్దేశం ఏంది? వాడిని మరింత మెరుగుపరచడానికి, వాడి సామర్థ్యాలు పెంపొందించడానికి, వాడిని యోగ్యుడు అని నిరూపించడానికి. అంతేనా? టీచర్లు వాళ్ళ పిల్లలకి ఎందుకు పెడతారండి వారం? మా పిల్లలు యోగ్యులు అని నిరూపించడానికేనా? లేదు వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళు పనికిరారని నిరూపించడానికా? చెప్పండి, దేనికి పెడతారు? టీచర్లు పిల్లలకి ఎందుకు పరీక్షలు పెడతారు? మెరుగుపరచడానికే కదా.
అంటే వాడు ఇప్పుడు నేర్చుకొని నెక్స్ట్ పరీక్షలో నన్ను ఇంకా బాగా చదివి నేర్చుకుంటాడని వాడికి తరచుగా ఏం చేస్తారంటే పరీక్షలు పెడతారు. దేవుడు ప్రతిదినం మనల్ని అరణ్య అనుభవం గుండా ఎందుకు తీసుకెళ్తాడు అంటే మనల్ని మెరుగుపరచడానికి, మన సామర్థ్యాలను పెంపొందించడానికి, మనం ఆహ్, 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 దేవుని బిడ్డలుగా మనల్ని సమాజానికి కనపరచడానికి, కుటుంబంలో కనపరచడానికి, సంఘంలో కనపరచడానికి. కుటుంబంలో ఎందుకు శ్రమలు, శోధనలొస్తాయంటే నువ్వు దేవుని బిడ్డవని నిరూపించుకునే అవకాశం. సంఘంలో ఎందుకు నిన్ను అనవసరంగా అంటారు, లేతే అది చేస్తారు, ఇది చేస్తారంటే నువ్వు దేవుని బిడ్డవి అని నిరూపించుకునే అవకాశం అది. అవకాశం అది. ఈ మాటలనండి నన్ను తీసుకెళ్తా ఉంటే నాకు దేవుడు నేర్పినయి చెప్తున్నా. నేనేం ఊరికి చెప్పట్లా. నన్ను దేవుడు నడిపిస్తున్న మార్గంలో నేను అలా ఆలోచించినప్పుడు అంటే నా నా పక్షాన నేను ఆలోచించుకున్నప్పుడు నాకు దుఃఖం వచ్చింది. ఎందుకిది అని ఇసుకొచ్చింది. అట్లా కొన్ని భావాలు ఏర్పడ్డాయి. కానీ నేనెప్పుడైతే వాక్యానుసారంగా ఆలోచిస్తం మొదలుపెట్టానో నాకు ఈ ఆలోచనలు దేవుడిచ్చాడు. అవే మీ ముందు పంచుకుంటా ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే ఆహ్, నా హృదయాన్ని లేదా నీ హృదయాన్ని, మన హృదయాల్ని పరీక్షించడానికి దేవుడు అరణ్య అనుభవాల్ని ఇస్తాడు. అక్కడ రాయబడింది మొట్టమొదటిది నేను వాక్యాన్ని గైకొంటానా లేదా? ఆ శోధనొచ్చినప్పుడు, ఆ పరీక్షొచ్చినప్పుడు, ఆ వ్యతిరేకతొచ్చినప్పుడు, ఆ హింసొచ్చినప్పుడు, ఆ అవమానమొచ్చినప్పుడు నేనది సహిస్తానా లేదా? దేవుని వాక్యాన్ని బట్టి భరిస్తానా లేదా? ఓర్చుకుంటానా లేదా? ప్రేమ చూపిస్తానా లేదా? క్షమిస్తానా లేదా? అనేది చూడ్డానికి అంటే వాక్యాన్ని అనుసరిస్తానా? నా అభిప్రాయాలకి విలువిస్తాను, స్థానం ఇస్తానా? లేదా సాతానుకు లోబడతానా? తెలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఈ పరీక్షల గుండా, అరణ్య అనుభవం గుండా మనల్ని నడిపిస్తాడు. ఇది మొదటిది. రెండోది అక్కడ రాయబడింది, నేను చదువుతాను. నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము దేవుడు ఎందుకు ఇస్తాడంటండి? అణుచు నిమిత్తం. ఏంటండి నాలో అణుచడానికి ఏముంది అంటే, నాలో బుద్ధిహీనత ఉంది, నాలో గర్వం ఉంది, నాలో అతిశయం ఉంది, నాలో హెచ్చింపు ఉంది, నాలో శరీర స్వభావం ఉంది, నాలో తిరుగుబాటు స్వభావం ఉంది. ఇది ప్రతి మానవుడికి ఉంది. నాకు లేదు అనబాకండి. నేను భలే స్వచ్ఛం, నాకు ఈ లేవు అనబాకండి. దేవుని వాక్యం చెబుతుంది నాలో అవి ఉన్నాయి. అవి ఏం చేయబడాలంటే దేవుని వాక్యం చేత నేను దేవునికి విధేయత చూపించడం ద్వారా అవి అణిచివేయబడాలి. లేకపోతే అవి పైకొస్తాయి. నా జీవితాన్ని అణిచివేస్తాయి. నన్ను నాశనం చేస్తాయి. ఆ గర్వం, ఆ అతిశయం, ఆ హెచ్చించుకోవడం, ఆ ఓర్చుకోలేకపోవటం, ఆ క్షమించలేకపోవటం, ఆ తగ్గింపు లేకపోవటం నన్ను అణిచివేస్తాయి. నా జీవితాన్ని దేవునికి కాకుండా చేస్తాయి. అందుకని నన్ను దేవునికి దూరం చేసే ప్రతి దాన్ని దేవుడు అణుచు నిమిత్తం ఏమిస్తాడు? అరణ్య అనుభవాలు ఇస్తాడు అని దేవుని వాక్యం మనకి స్పష్టం చేస్తా ఉంది. రెండవది, ఈ అరణ్య అనుభవం నా విశ్వాసం నిజమైందా, నటిస్తున్నానా తేల్చుద్ది. నా విశ్వాసం, అరణ్య అనుభవం ఏం చేస్తుందంటే నేను నిజంగా విశ్వాసంలో కొనసాగుతున్నానా లేదా నటిస్తున్నానా విశ్వాసిలాగా అనేది తేల్చిపడేస్తుంది. రెండోది, దేవుని మీద పూర్తిగా ఆధారపడడానికి. మొట్టమొదటిది ఏంటంటే నా హృదయాన్ని పరీక్షించడానికి. రెండోది, దేవుని మీద పూర్తిగా ఆధారపడడానికి. అరణ్యం ఆలోచించండి, అంత గజిబిజిగా ఉంటది, దారి సరిగ్గా ఉండదు, దారి కూడా ఇరుకిరుగ్గా ఉంటది. కొన్ని కొమ్మల్ని ఇట్టు చేసుకొని పోతే కానీ దారి దొరకదు కొన్నిసార్లు కదండి. అడవి అంటే అదే కదా, దారి సరిగా ఉండదు. ఆహారం, నీళ్లు ఎక్కడున్నాయో కరెక్ట్‌గా జాడ కనిపెట్టలేం. ప్రతి దానికి ఇరుకే, ఇబ్బందే. ప్రతి దానికి. అసలు ఏది ఎక్కడ దొరుకుద్దో తెలియని పరిస్థితి. అయితే అరణ్యంలో ఇశ్రాయేలుకి ఎవరు ఆధారం అంటే దేవుడే. ఆయన అరణ్యంలో గుండా ఎందుకు తీసుకొచ్చాడంటే వాళ్ళని, నేనే మీకు ఆధారం, నేను తప్ప మీకు ఇక ఆధారం లేదు అని చెప్పడానికి, వాళ్ళకి తెలియజేయడానికి దేవుడు వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చాడు? అరణ్యంలోకి. ఏమండి 20 లక్షల పైబడిన ప్రజలకి నీళ్లు, ఆహారం ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకి అంతమందికి బట్టలెక్కడ? ఏమండి డ్రెస్ మార్చుకుంటే ఇంకో డ్రెస్ వేసుకోవాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? అసలు చూడండి, ప్రతి దానికి కూడా ఎటువైపు చూడాలి వాళ్ళు? యేసు వైపు చూడాలి. దేవా అంటేనే వస్తాయి, లేదు. దేవా అంటేనే. ఈ అరణ్య అనుభవాలు మన కుటుంబంలో వస్తాయి, వ్యక్తిగత జీవితంలో వస్తాయి, సంఘంలో వస్తాయి. వచ్చినప్పుడు దేవా అని నేను అరణ్యంలో ఉన్నాను, నాకు దేవుడే దిక్కంటావా? లేక నేను తేల్చుకుంటా.
వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నా తెలివితేటలు, నా సామర్థ్యాలు, నా నా అనుభవంతోటి వాళ్ళని అది చేస్తా, ఇది చేస్తాను అంటావా? లేక దేవుని వైపు మాత్రమే చూస్తాను అంటావా? ఇశ్రాయేలీయులు అరణ్యంలో వాళ్ళు దేవుని వైపు చూడడానికి బదులుగా వాళ్ళు వాళ్ళ అవసరాల వైపు మాత్రమే చూశారు. అందుకే అవిధేయులయ్యారు అని వాక్యం చెప్తా ఉంది. విశ్వాసికి అరణ్య అనుభవం ఎందుకంటే, నా ఆధారం దేవుడు అని చెప్పడానికి. దావీదు ఏం చెప్పాడండి? నా ఆధారం ఎవరని చెప్పాడు? దేవా, నా ఆశ్రయము, నా నా దుర్గము, నా కోట, నా కొండ నువ్వే, నువ్వే. ఆయనకు కోటలు లేవా? ఆయన కొండలు తెలియదు ఆయనకి? తెలుసు, అన్ని తెలుసు ఆయనకి కదండి. కానీ ఇవన్నీ కాదు నాకు ఆశ్రయం, నా ఆధారం నువ్వు అన్నాడు. ప్రతి విశ్వాసి మనం ఎంత ఎదిగినా, మనం ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, మనకు ఆధారం ఎవరంటే దేవుడే అని ఆయన మీద ఆధారపడడానికి అరణ్య అనుభవాల గుండా ప్రతి విశ్వాసిని తీసుకెళ్తాడు. ప్రతి విశ్వాసిని. వాళ్ళు చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, ఎన్ని సంవత్సరాలైంది రక్షణ పొంది, తర్వాత వాళ్ళు అదా ఇదా ఏం చూడ దేవుడు. మన సామర్థ్యం ఎంతవరకు ఉందో ఆయనకి తెలుసు కనుక సామర్థ్యానికి మించకుండా తప్పకుండా మనల్ని పరీక్షల గుండా, శోధనల గుండా దేవుడు తీసుకెళ్తాడు. అక్కడ మన సామర్థ్యాలు ఏమీ పనిచేయవు, మన తెలివితేటలేమీ చెల్లవు, మనకున్న అనుభవం ఏది కూడా పనికిరాదు. కేవలం ప్రభువే. నేను కొన్ని ఉదాహరణలు చెప్తే టైం ఎక్కువైపోద్దని నేను చెప్పలేకపోతున్నాను. నేను ముందుకెళ్తాను. అయితే దీన్ని కంటిన్యూ చేస్తాను దేవుని చిత్తమైతే. అప్పుడు దేవుడు అనుమతిస్తే ఆ ఉదాహరణలు చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. అరణ్యంలో దేవుని కృప మాత్రమే పనిచేస్తది. దేవుని కృప అంటే, నేను అయోగ్యుడినయ్యా, నేను చేతగానోడినయ్యా, నేను బుద్ధిహీనుడినయ్యా, నేను శక్తిహీనుడినయ్యా, బలహీనుడినయ్యా అని ఆయన పాదాల చెంత పడడమే మనల్ని ఆ పరీక్షల్లో, ఆ శోధనలో, ఆ శ్రమలో నిలిచేవారిగా చేస్తది అని వాక్యం మనకు చెప్తా ఉంది. మొట్టమొదటిది మన హృదయాన్ని మన హృదయాన్ని పరీక్షించడానికి దేవుడు అరణ్య అనుభవాన్ని ఇస్తాడు. రెండవది, దేవుని మీద పూర్తిగా ఆధారపడేవారిగా ఉండడానికి అరణ్య అనుభవం గుండా మనల్ని తీసుకెళ్తాడు. మూడవది, లోకం నుంచి వేరు చేసి తన స్వరాన్ని విని లోబడేవారిగా చేయడానికి అరణ్యంలోకి తీసుకెళ్తాడు. ఏమండి, ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరి స్వరం విన్నారు? ఫరో స్వరం, అధికారుల స్వరం కదండి. వాళ్ళు చెప్తారు, వీళ్ళు చేయాలంతే. వాళ్ళు ఏదో పని చెబుతారు, వీళ్ళు చెప్తారు. ఇక అప్పుడు దేవుని స్వరం వినపడలే వాళ్ళకి. దేవుని స్వరం ఎవడు వినలా. అన్ని లక్షల మంది ప్రజల్లో ఎవడు దేవుని స్వరాన్ని వినలేదు. ఎందుకు వినలా ఏమో. అక్కడ ఐగుప్తు నుంచి ఎప్పుడైతే అరణ్యానికి తీసుకొచ్చాడో, ఇప్పుడు తన ప్రజలకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, తన స్వరం వినిపించడానికి ఇష్టపడ్డాడు. గుడారాన్ని కట్టాడు, ఎవరైనా ఆ గుడారాన్ని సమీపించడానికి అవకాశం ఇచ్చాడు కదండి. అలాగా మేఘస్తంభంగా వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు మేఘస్తంభం లేదు. అరణ్యంలోకి వచ్చినాక మేఘస్తంభంలో ఆయన తన దర్శనాన్ని ఇచ్చాడు, తన ప్రత్యక్షతనిచ్చాడు. ఎప్పుడండి? ఐగుప్తులో ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు? అరణ్యంలో. నీవు నేను కూడా అరణ్య అనుభవంలో ఉన్నప్పుడు తన స్వరాన్ని వినిపిస్తాడు. అందుకే కష్టాలు వచ్చినప్పుడు మీకు ఒక లక్కీ ఛాన్స్, నీకు నాకు ఏందంటే దేవుని స్వరం వినే అవకాశం ఉంది. శ్రమల్లో, సుఖాల్లో కాదు. సుఖాల్లో మన శరీరం వినిచ్చుద్దా? ఏమండి, సుఖంగా ఉన్నప్పుడు మన శరీరం స్వరాన్ని వినేలా చేస్తుందండి. ఈ సుఖాన్ని ఎంత అనుభవించాలనిపిస్తుంది, ఆ సౌకర్యాన్ని. కానీ ఎప్పుడైతే శ్రమల్లో ఉంటామో, అరణ్య అనుభవంలోకి వస్తామో, అప్పుడు ఆయన స్వరాన్ని వింటాం. 3 చెప్పాను. ఒకటి, మన హృదయాన్ని పరీక్షించడానికి, వాక్యానికి లోబడుతున్నావా లేదా చూడడానికి. రెండోది, ఆయన దేవుని మీద పూర్తిగా ఆధారపడడానికి. మూడోది, ఆయన స్వరం మాత్రమే వినడానికి శ్రమలను ఇస్తాడు. నాలుగోది, మనలో ఉన్న పాత ఐగుప్తుని చంపివేయడానికి. ఏమండి, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి అరణ్యంలోకి వచ్చారు, కానీ లోపల ఉన్న స్వభావం, ఆ ఐగుప్తు స్వభావం వాళ్ళకు పోల. అందుకే వాళ్ళు అంటారు, మేము ఐగుప్తుకు వెళ్ళడం మాకు మేలు కాదా? నీళ్లు రానప్పుడు, ఆకలేసినప్పుడు, మాంసం గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు?
మేము ఐగుప్తుకు వెళ్ళడం మాకు మేలు కాదా? మేలేనని అక్కడ గోల చేశారా? ఆడ గొడవ పెట్టింది దేనికి? అయ్యా ఇది కష్టం, ఇది బానిసత్వం, మేము భరించలేకపోతున్నాం గోల పెట్టారు. ఇక్కడికొచ్చిన తర్వాత వీళ్ళేమంటున్నారు? అక్కడికెళ్ళడం మేలు అనుకుంటున్నారు. అంటే పాత ఐగుప్తుని మన జీవితంలో పాత స్వభావాన్ని చంపాలి అంటే మనం అరణ్య అనుభవం గుండా వెళ్ళాలి. పాత స్వభావాన్ని చంపే మార్గం ఏంటంటే అరణ్య అనుభవమే. సుఖాలు గాదు, సమృద్ధి గాదు. మన పాత స్వభావం చచ్చే మార్గం అది అది అని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. మన పాత అలవాట్లు, మన లోక ఆశలు, మన మాట తీరు, పాత మాట తీరు. కొంతమందికి విశ్వాసులైనా ఆ మాట తీరు ఇంకా పోదు. అలాగే మాట్లాడుతుంటారు. అలాగే తర్వాత హెచ్చింపు, క్షమించని హృదయం, ఇతరులను నిందించడం, ఇవన్నీ చావాలి అంటే ప్రతి విశ్వాసి అరణ్య అనుభవం గుండా వెళ్ళి తీరాల్సిందే. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం. అరణ్యం దేవుడి కోసం కాదు, నా కోసం, నీ కోసం. అరణ్యం దేనికోసం అండి? దేవుడి కోసం కాదు, నా కోసం, నీ కోసం. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. అరణ్యంలో నేనెంత బలహీనున్నో నాకు అర్థమవుద్ది. నేనెంత చేతగాని వాడినో నాకు అర్థమవుద్ది. నేనెంత అయోగ్యుడినో నాకు అర్థమవుద్ది. అప్పుడు తప్ప ఇంకెప్పుడు అర్థం కాదండి. నిజం. నిజం. అప్పుడు అర్థమవుద్ది. అప్పుడు తప్ప ఎప్పుడు అర్థం కాదిక. చాలా మందండి రొమ్మిర్చుకొని తిరిగేవాళ్ళుంటారు. నాకేంటి అని తల ఎగరేసుకొని బతికేవాళ్ళుంటారు. నిజమే. వాళ్ళకి అన్నీ ఉండుండొచ్చు అట్లా. కానీ ఏదన్నా జరగరానిది జరిగినప్పుడు, అంతా కోల్పోయినప్పుడు అప్పుడు తెలుసుద్ది. అయ్యా! దేవా! దేవా! అని అప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటారు. అలా చాలా మందున్నారు పట్టుకున్నవాళ్ళు. నేను గూడా ఒకడిని అట్ట. నేను గూడా ఒకడినే. అలా గర్వించి తిరిగిన వాళ్ళలో నేను ఒకడినే. అయితే దేవుడు కొమ్ములు విరిసాడు. ఎక్కడ పడాలో అక్కడ పడేశాడు దేవుడు. అప్పటిదాకా తెలియలా. దేవుడంటే తెలీదు. అలా జీవించిన జీవితాన్ని దేవుడు పాత ఐగుప్తు చావాలి అంటే మనం అరణ్య అనుభవం గుండా వెళ్ళాల్సిందే. ఆ అరణ్య అనుభవం ఏం నేర్పుద్దంటే దేవుని కృప మీద ఆధారపడడం నేర్పుద్ది. నాకు కాదండి, పౌలుకు కూడా అంతే. నాకే కాదు, మీకే కాదు, పౌలుకు కూడా అంతే. కొరింథీ పత్రిక 2వ కొరింథీ 12వ అధ్యాయం 8, 9 వచనాలు చూడండి. 2 కొరింథీ 12వ అధ్యాయం 8, 9 వచనాలు. 2 కొరింథీ 12వ అధ్యాయం 8, 9 వచనాలు. చదివారు గాని సిస్టర్ నాకేం వినపడలా. సరే. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. ఏమంటున్నాడండి దేవుడు? భరించలేకపోయాడు. అరణ్యంలో కూడా అన్నాడు. నొప్పి పడుతుంది. అది కలుక్కుమంటుంది. అదేందో మనకు తెలియదు. ఆయన తొలగిపోవాల్సిందే అని కోరుకున్నాడు. ఎంత బలంగా కోరుకున్నాడంటే 3 సార్లు అడిగాడు దేవుడిని. దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. ఆయన కృప మాత్రమే, ఆయన కృప మాత్రమే, ఆయన కృప మాత్రమే నన్ను నడిపిస్తది, నన్ను బలపరుచుద్ది, నన్ను నిలబెట్టుద్ది, నన్ను యోగ్యునిగా చేస్తదని కృప వైపు చూడగలిగితే అది అరణ్య అనుభవం. అరణ్య అనుభవం అందుకు. లేకపోతే నేనే యోగ్యుణ్ణి అని మనం అంటాం. నేనే యోగ్యుణ్ణి, నేనే అర్హుణ్ణి, నాకే అది తెలుసు, నాకే అది చేతవు అంటాం మనం. అలా కాకుండా ప్రభువా నీ కృపే అనే దగ్గరికి తీసుకురావాలంటే ప్రతి విశ్వాసిని దేవుడు ఏం చేస్తాడు? అరణ్య అనుభవంలో గుండా నడిపిస్తాడు అని వాక్యం మనకి చెప్తా ఉంది. విశ్వాసి జీవితంలో వచ్చే ప్రతి అరణ్య అనుభవం మన సామర్థ్యాలని పెంచడానికి, ప్రభువు సారూప్యతకు నడిపించడానికి అవి సాధనాలు అని, అవి అవకాశాలు అని వాక్యం చెప్తా ఉంది. మళ్ళా చెప్తా ఈ మాట. ప్రతి అరణ్య అనుభవం మన సామర్థ్యాలని పెంచడానికి, అంటే అపవాది మీద గెలవడానికి, ఈ శరీరాన్ని గెలవడానికి, ఈ లోకాన్ని గెలవడానికి దేవుడిచ్చే సామర్థ్యాలు ఎలా ఇస్తాడంటే అరణ్య అనుభవాల్లో ఇస్తాడు. అరణ్య అనుభవాల్లో ఇస్తాడు. యుద్ధానికి వెళ్ళేవాడికి ఏమిస్తారండి? ఆయుధాలు ఇస్తారు. అంతే కదా? యుద్ధానికి వెళ్ళేవాడికి ఆయుధాలు ఇస్తాడు. పరీక్ష వెళ్ళేవాడికి
పెన్ను, పేపర్ ఇస్తారు. అవును గదా! మరి ఈ ఆత్మీయ యుద్ధంలో వెళ్ళాలి అంటే ఆ అరణ్యంలోకి తీసుకెళ్ళిన తర్వాతే దేవుడేమిస్తాడు? సామర్థ్యాలిస్తాడు. ఏది? ఆ శోధనలు గెలవడానికి, నిలబడ్డానికి. ఆహ్, ఆహ్, ఆ సామర్థ్యాలనిస్తాడు. తన సారూప్యతకి సిద్ధపరుస్తాడు మనల్ని. తన సారూప్యతకి సిద్ధపరుస్తాడు. విశ్వాసి అరణ్య అనుభవాలు మనం విశ్వాసంలో ఎదగడానికి, ఆత్మీయంగా బలపడ్డానికి, దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించడానికి అని వాక్యం చెప్తా ఉంది. వాక్యం చెప్తా ఉంది. ఏదేమైనా పౌలుకైనా, యేసుక్రీస్తు వారికైనా దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. ఆ అరణ్య అనుభవాల్లో. అలానే నీకు నాకు గూడా తోడుగా ఉంటాను అని వాగ్దానం చేశాడు. అందుకే ఏ విశ్వాసి గూడా తన జీవితంలో వచ్చే పరీక్షలకి, శోధనలకి, శ్రమలకి భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువు మీద ఆనుకోవాలి, హత్తుకోవాలి. మనం గెలవాలి, సాతాను పారిపోవాలి. యేసయ్య గెలిచాడు అరణ్యంలో. శోధనలో ఏం చేశాడు ఆయన? గెలిచాడు. సాతానేమయ్యాడు? పారిపోయాడు. పారిపోయాడు. ప్రభువుకి మహిమ రావాలి. ఇది దేవుని ఉద్దేశం. ఇది దేవుని ఉద్దేశం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. నేను టైం చాలా ఎక్కువ తీసుకున్నట్టున్నాను. నేను ఊరికే టూకీగా చెప్పి దేవుని చిత్తమైతే నెక్స్ట్ నేను దీన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను. 4వ అధ్యాయం 2-4 వచనాలు చదవండి. ఊరికే కొద్దిగా పెద్దగా వివరించలేను. టైం లేదు గనక. కొద్దిగా మీతో పంచుకొని నేను ముగిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2-4 వచనాలు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకాయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. ఇక్కడ ఈ మాటలు చూస్తే అరణ్యం ఉంది, ఇక్కడ ఆకలి ఉంది. అక్కడ అరణ్యం ఎక్కడుందో అక్కడ ఏముంది? ఆకలి ఉంది. ఆకలి ఎక్కడుందో అక్కడ రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు ఎక్కడున్నాయో ఆ రాళ్ళని రొట్టెలుగా చేసుకో అనే శోధన ఉంది. 4 మాటలు. అరణ్యం ఎక్కడుంటదో అక్కడేముంటది? ఆకలి ఉంటది. ఆకలి ఉన్న చోట ఎక్కడో ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి. కంటికి కనపడుతుంటాయి రాళ్ళు. శోధకుడు ఏమంటాడంటే ఆ రాళ్ళని రొట్టెలుగా చేసుకో అంటాడు. ఓ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి అన్నాడు, పాస్టర్ గారు మీకు సేవ చేయాలనే ఆకలి ఉందా అన్నాడు. మామూలుగా లేదు, దహించుకుపోతుంది అన్నాడు. మామూలుగా లేదు, దహించుకుపోతుంది అన్నాడు. మరి అయితే డబ్బులు లేకుండా ఎట్ట చేస్తావు అన్నాడు. అదే ఆలోచిస్తున్నాను, దేవుని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఓకే, అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను, అలా చేస్తే మీకు డబ్బులు వస్తాయి అన్నాడు. చెప్పండి అన్నాడు. ఆయన అన్నాడు, నాకు 5,000 ఇవ్వండి, మీకు 20,000 ఇస్తానన్నాడు. ఏమన్నాడండి? మీరెవరు నాకు 5,000 ఇవ్వద్దు. ఆయన పాస్టర్ గారితో అన్నాడు. అది చెప్తున్నా. మళ్ళీ ఇది అయిన తర్వాత వచ్చి అన్న 5,000కి 20,000 అన్నారు అనొద్దు. ఆ పాస్టర్ గారితో అన్న మాట అది. అంటే ఆయన అన్నాడు, ఆయన ఆలోచిస్తున్నాడు. ఏంది 5,000 ఇస్తే 20,000 ఎట్టిస్తాడు? ఇదేంది కొత్తగా ఉంది అనుకున్నాడు ఆయన. అయితే ఆయనే చెప్పాడు ఎలా ఇస్తాడో కూడా. ఏమన్నాడంటే, నువ్వు నాకు 5,000 కడతావు. 5,000 కట్టిన తర్వాత 5గురిని చేర్పించు. ఈ పథకంలో ఏం చేయాలా? 5గురిని చేర్పించు. నీకేమొస్తాయి? 20,000 వస్తాయి అన్నాడు. అరే 5,000 కట్టేటట్టుగా ఒక్కొక్కళ్ళు 5,000 కట్టించి 5గురిని చేర్పిస్తే నాకెంత ఇస్తాడు? ఈ 5గురు ఏం చేయాలి మళ్ళా? వాళ్ళు 5గురిని చేర్పించాలా? వాళ్ళకి మళ్ళీ ఏమిస్తాడు? 20,000 ఇస్తాడు. ఈ పథకం చెప్పాడు. ఇదేదో బాగుంది అనిపించింది ఆయనకి. ఎవరికి? ఆకలి ఉంది కదా. ఇప్పుడు ఆయన ఏమనంటే రాళ్ళు చూపించాడు. ఏమి రాళ్ళు? ఎట్టయితే నీకేం సేవ చేయాలని ఆకలి ఉంది, అది తీరాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎట్టొస్తే నీకెందుకు అన్నాడు. నీకెందుకు? అరే 5,000 అయితే 20,000 ఇస్తున్నావు, ఇది మోసం కాదా అని ఆయనకు ఆలోచన ఉంది పాపం. కానీ ఆయనేమంటాడు, నీకెందుకయ్యా, నేను కదా ఇచ్చేది. ఇచ్చేది నేను, నువ్వేమి ఎక్కడ అన్యాయం చేయట్లా. 5గురిని చేర్పిస్తున్నావు అంతే. రూల్ అది. ఈ స్కీమ్ రూల్ అది. ఆ రూల్ ప్రకారం చేస్తే 20,000 నీకిత్తా అన్నాడు. ఇప్పుడు రాళ్ళని ఏం చేస్తున్నాడు? రొట్టెలుగా చేసుకొని, ఈ అడవిలో నీకు ఆహారం దొరకదు, అందుకని రాళ్ళని ఏం చేస్తావు? రొట్టెలుగా చేసుకొని ఆకలి తెచ్చుకో అన్నాడు. ఈ లోక పద్ధతులు, ఈ లోక మర్యాదలు, అపవిత్రత అనే రాళ్ళు. అపవిత్రత ద్వారా
సుఖాలను పొందుదాం అనేటువంటి రాళ్ళు. అన్యాయం ద్వారా లాభం సంపాదించుకుందాం అనుకునేటువంటి రాళ్ళు. ఆహ్, ఆహ్, లోక మర్యాదలు, లోక పద్ధతులను అనుసరిస్తూ అందరితో అందరిలో కలిసిపోదాం అనే రాళ్ళు. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోమని, లేదా కొంతమంది నైతిక విలువలు లేని రాళ్ళు. నైతిక విలువలుండవు. అరే! ఇది మంచిది కాదే, ఇలా మాట్లాడకూడదే, ఇలా చేయకూడదే, ఇది బైబిలు ఒప్పుకోదే అని కనీసం ఆలోచించరు. నైతిక విలువలు లేని రాళ్ళు. అందుకు వాళ్ళేం చేస్తారంటే రాళ్ళను తీసుకుంటారు. అవి రొట్టెలుగా చేసుకుంటారు. ఆకలి తీరిందా లేదా ముఖ్యం గాని, ఏది చేస్తే ఏమి అనుకుంటారు. ఏది చేస్తే ఏమి అనుకుంటారు. అయితే ఆకలేస్తే అవసరాలు తీరాలి అంటే దేవుని వాక్యం చెప్పినట్టు ఆకలి, అవసరం తీర్చుకోవాలి తప్ప, వాక్యానుసారంగా తీర్చుకోవాలి తప్ప, నా ఇష్టం వచ్చినట్టుగా నైతిక విలువలు లేకుండా లోక పద్ధతుల్లో, లోక మర్యాదల్లో లేదా శరీరాశల చొప్పున నేను రాళ్ళని రొట్టెలుగా చేసుకోకూడదు అని వాక్యం చెప్తా ఉంది. నేను 2 మాటలు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఒకటి, దేవుడు ఇవ్వని సమయం ఉంటది. దేవుడు ఇవ్వని సమయంలో నాకు కావాల్సిందే అని లాక్కోకూడదు. అది రాళ్ళను రొట్టెలుగా చేసుకోవటం. వయసు రాదు, వయసుకు మించి ఆలోచించటం. వయసు రాదు, పెళ్లి వయసు రాదు, కానీ పెళ్లి గురించి ఆలోచిస్తుంటారు. చదువుకునే వయసులో నీకెందుకది? రాళ్ళను రొట్టెలుగా చేసుకోవడం. రాళ్ళను రొట్టెలుగా చేసుకోవటం. అలానే ఇల్లు కట్టుకునే సామర్థ్యం లేదు. లేదా ఇంకేదన్నా ఒక కార్యక్రమం చేసే సామర్థ్యం లేదు. అప్పులు చేస్తారు. తీర్చలేరు. తీర్చలేనంత అప్పులు చేసి రాళ్ళను ఏం చేస్తారు? రొట్టెలుగా చేసుకొని ఆకలి తెచ్చుకోవాలనుకుంటారు. ఎంత బడాయిగా చేస్తారో! ఎంత బడాయిగా! ఎందుకండి అంత బడాయి? నీకున్నదంతా సింపుల్‌గా చేసుకో. ఎందుకంత బడాయి? అప్పులు చేసేయడం ఎందుకు? తీర్చలేని అప్పులు చేయడం ఎందుకు? రాళ్ళు, రొట్టెలు, ఆ! ఆకలి తీరాలి. ఇది వాక్యానుసారంగా తీర్చుకోవాలి తప్ప, నాకిష్టమైనట్టుగా కాదు అని వాక్యం చెప్తా ఉంది. విశ్వాసిగా మనకి నేను విశ్వాసిని అని గుర్తు చేయని రాళ్ళున్నాయి. అవి గుర్తు చేయవు. ఏ రాళ్ళయ్యి? నా జోలి ఎవడన్నొస్తే నాకు కొన్ని రాళ్ళు కనపడతాయి. నా జోలి ఎవడన్నా అనవసరంగా వచ్చాడనుకో నాకు కొన్ని రాళ్ళు కనపడతాయి. అరే! దేవుడు దాన్ని ఉపయోగించమన్నాడా లేదా అని ఆలోచించను. అంతే. నాకు రాయి దొరుకుద్ది. నన్ను అనవసరంగా వచ్చినోడి మీద చూపిస్తానింక. నన్ను అనవసరంగా అంటే, నాకు అవసరాలు పడితే, నా ఆనందం కోసం, నా అవసరాలు తీర్చబడడం కోసం, నా స్వలాభం కోసం నాకు రాళ్ళు చూపిస్తాడు సాతాను. చూపిచ్చి వాటిని ఉపయోగించుకొని నీ ఆకలి తీర్చుకో అంటాడు. నీ ఆకలి తీర్చుకో అంటాడు. తీర్చుకోవడానికి ప్రయత్నం చేశానా నేను పడిపోతాను. విశ్వాసంలో జారిపోతాను. దేవునికి దూరం అవుతాను. నిత్య జీవం అనే వాగ్దానాన్ని పోగొట్టుకుంటాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలామంది అన్యాయమని అన్యాయపు సొమ్ము, అన్యాయంగా అంటే సరైన విధంగా కాకుండా అన్యాయంగా సంపాదించేటువంటి డబ్బు కోసం ఆ రాళ్ళు ఏరుకొని ఎంతోమంది కీడులో విపరీతమైనటువంటి శోధనలో పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విశ్వాసులే. మన సంఘానికి సంబంధించిన ఒక ఆయన ఒకప్పుడు ఎంఆర్ఓగా పనిచేసేవాడు. ఒకప్పుడు చాలా శోధనలో పడ్డాడు ఆ విధంగా. స్వలాభం కోసం, నా ఇష్టాలు, నా కోరికలు తీర్చుకోవటం కోసం లోక పద్ధతుల్ని, లోక ఆచారాలని ఆచరించడం. ముఖ్యంగా పెళ్లి అనే అవసరం ఆకలి తీర్చబడడం కోసం కొన్ని రాళ్ళు ఎంచుకుంటాం. వివాహం అనే అవసరం ఉంది, ఆకలి ఉంది. ఆ అవసరం, ఆకలి తీర్చబడడం కోసం కొన్ని రాళ్ళు సాతాను చూపిస్తాడు. రకరకాల రాళ్ళు. అవి కట్నాలు కావచ్చు, కులం కావచ్చు, అందం కావచ్చు, ఇంకా సంథింగ్. దేవుని వాక్యం చెప్పే విశ్వాసం, ఆత్మీయత దీని వైపు చూడనివ్వదు. అలా ఆకలి తీర్చుకో. వివాహం అనే ఆకలి తీర్చబడాలంటే విశ్వాసం, ఆత్మీయత ముఖ్యం. అమ్మాయి అయితే అబ్బాయి పోషిస్తున్నాడా లేదా? అబ్బాయి అయితే అమ్మాయి దైవికంగా, ఆత్మీయంగా ఉందా లేదా? ఇవి ప్రాథమికమైనవి. ఇవి కాకుండా రకరకాల రాళ్ళు చూపిస్తాడు. అలానే ఉద్యోగం అనే ఆకలి తెచ్చబడ్డానికి రకరకాల రాళ్ళు, రికమెండేషన్స్, ఎవరి మీద ఆధారపడడం, లంచాలు కట్టడం,
అడ్డదారులు, అడ్డదారులు. ఇలా రకరకాలుగా మన జీవితంలో ఎన్నో రాళ్ళు చూపిస్తాడండి ఈ అరణ్యంలో. ఈ అరణ్యంలో రాళ్ళు చూస్తావా? దేవుని వాక్యం చూస్తావా? ఏది చూస్తావు? యేసయ్య అక్కడ అన్నాడు ఒక మాట శోధకుడు, "నువ్వు దేవుని కుమారుడివైతే, నువ్వు దేవుని కుమారుడివైతే" ఏమన్నాడండి? "నువ్వు దేవుని కుమారుడివైతే." నేను దేవుని కుమారుడినే గనక నేను రాళ్ళు తీసుకోను, దేవుని వాక్యాన్ని తీసుకుంటాను అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. మరి నువ్వేం తీసుకుంటావు? నువ్వేం తీసుకుంటావు? నీ జీవితం గూడా అరణ్య అనుభవంలో గుండా తప్పనిసరిగా ఒకవేళ ఇప్పుడు ఎళ్ళకపోతే ఎప్పటికైనా ఎళ్ళుద్ది గ్యారంటీ. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిరోజు మనది అరణ్య అనుభవమే. అరణ్య అనుభవమే. ఈ అరణ్య అనుభవంలో రకరకాల రాళ్ళు సాతాను చూపిస్తాడు. ఆకలుంటది, అవసరం ఉంటది, ఆనందం ఉంటది. ఇంకా రకరకాలుంటాయి. వీటికి ఏం చేస్తాడంటే రాళ్ళు చూపిస్తాడు. రొట్టెలుగా చేసుకో, ఆకలి తీర్చుకో అంటాడు. అయితే దేవుని వాక్యాన్ని చూస్తాను, యేసు వైపు చూస్తాను. ఆయన ఎలా జీవించమంటే, ఎలా నడవమంటే అలా నడుస్తాను. నన్ను తిట్టారా? నా దేవుడు ఓర్చుకోమంటే ఓర్చుకుంటా. నా దేవుని వాక్యం ఓర్చుకో అని చెప్తే ఓర్చుకుంటా. తగ్గించుకో అంటే తగ్గించుకుంటా. క్షమించు అంటే క్షమిస్తా. అతని కోసం ప్రార్థించు అంటే ప్రార్థన చేస్తా. అతన్ని ప్రేమించు అంటే ప్రేమిస్తా. నా దేవుని వాక్యం ఏం చెప్తే అది చేస్తా. వాడంటాడు రాళ్ళు తీసుకో, ద్వేషించు, తిరిగాను, అజ్జేయి, ఇజ్జేయి అని ఏదో రాళ్ళు చూపిస్తాడు. ఏది చూస్తున్నాం మనం? మనం దేవుని కుమార్తెలమైతే యేసుక్రీస్తు వారిలాగా ఏం చేస్తాం? వాక్యాన్ని తీసుకుంటాం. వాక్యానికి లోబడతాం. దేవుని చిత్తానుసారంగా జీవిస్తాం. అలానే సాతానుకు లోబడితే ఆదాము ఏం చేశాడు? ఏం చేశాడండి? మీరు దేవతల్లాగా ఉంటారు అంటే, నేను మనిషిలాగా ఉండటం కంటే దేవతల్లాగా ఉండటం మంచిదనుకున్నాడు. ఎవరు? అబద్ధాన్ని నమ్మాడు. రాళ్ళు తీసుకున్నాడు. తీసుకుంది పండే. కానీ ఆ పండు రూపంలో ఏముంది? రాయి ఉంది. సాతానేసిన రాయి ఉంది. ఆ పండులో ఏముందంటే సాతానేసిన రాయి ఉంది. ఆ రాయి అతన్ని ఏం చేసిందంటే తోట అనుభవం నుంచి ఎక్కడికి తీసుకెళ్ళింది? అరణ్య అనుభవంలోకి తీసుకెళ్ళింది. అడివైపోయింది జీవితం. జీవితం అడివైపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు కూడా శోధకుడు అరణ్యంలో దేవుడు తీసుకెళ్తాడు మనల్ని. దేవుడు తోడుగా ఉంటాడు మనతోటి. అయితే మనం రాళ్లను రొట్టెలుగా చేసుకునే ఆ అనుభవంలో ఉన్నామా? లేక దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని నీతిని కలిగి జీవించే వారిగా ఉన్నామా? ఆలోచించండి. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ఇప్పటి వరకు విన్నాం మనం. దేవుడు నాతో మాట్లాడాడు అని గనక నువ్వు నిజంగా నమ్మితే, దేవుడు ప్రతి విశ్వాసిని అరణ్య అనుభవంలో కూడా తీసుకెళ్తాడు. ఆయన నా హృదయంలో ఏముంది అని తెలుసుకోవడానికి, పరీక్షించడానికి. నేను ఆయన వైపే చూస్తానా లేదా, ఆయనే నా ఆధారం అని ఆయన మీద ఆధారపడతానా లేదా తెలుసుకోవడానికి. మూడవదిగా ఆయన స్వరాన్ని వినడానికి. పరీక్ష, శ్రమ, శోధన ఎందుకు వస్తుందంటే ఆయన స్వరం వినడానికి. ఆయన దగ్గర నువ్వు కూర్చుంటేగా. ఆ శ్రమలో ఆళ్ళ వైపు చూస్తావు, ఈళ్ళ వైపు చూస్తావు. శ్రమ తీరే ఫలానా ఆయన తీరుస్తాడు, లేదా ఫలాంది చేస్తే శ్రమ తీరుద్ది అనుకుంటావు. ప్రభు దగ్గర కూర్చో, ఆయన స్వరం విను. ఆయన స్వరానికి లోబడింది ఏదన్నా ఉందా? ఎర్ర సముద్రం చీలిందే, పర్వతాలు తత్తరిల్లాయే, మెట్టలు చదురైపోయాయే, అరణ్యం, అడవి తోటలాగా మార్చగలిగిన దేవుడే, ఎడారుల్లో సెలయేళ్ళని ప్రవహింపజేయగలిగిన దేవుడు. ఆ స్వరం అది, ఆయన స్వరం అది. ఆయన స్వరం వినే ధన్యత పరీక్షల్లో, శ్రమల్లో, శోధనలోనే వస్తుంది. మూడవదిగా నువ్వెంత అయోగ్యుడివో ఆయన ఎంత యోగ్యుడో, నువ్వెంత బలహీనుడో ఆయన ఎంత బలవంతుడో, నువ్వెంత శక్తిహీనుడో ఆయన ఎంత సర్వశక్తిమంతుడో నీకు తెలియడానికి, ఆ విధంగా ఆయన్ని ఆనుకోవడానికి, హత్తుకోవడానికి నిన్ను పరీక్షల గుండా దేవుడు తీసుకెళ్తాడు. ప్రతి పరీక్ష మనల్ని సామర్థ్యాలను పెంచడానికే, మనల్ని మెరుగుపరచడానికే, ఆయన సారూప్యంలోకి తీసుకెళ్లడానికే, మనం గెలవడానికే, మనం బలవంతులుగా చేయడానికే
ఇన్ని మేళ్ళు ఆ మన్నాలో ఉంచి మనకు అందిస్తా ఉంటే, అదే మన్నా చూసి ఇశ్రాయేలు సణుక్కున్నారు. ఇదేమి? ఇది మాకు అసహ్యం వస్తుందన్నారు. మనం ఎలా అంటాం? శ్రమల్ని, పరీక్షల్ని, శోధనల్లో దేవుని పక్షాన నిలబడదాం. దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. ఆ వాక్యానుసారంగా జీవిద్దాం. గైకొందాం. దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. గెలిచే గుంపులో మనం ఉందాం. సాతాను ప్రభు పక్షాన మనం ఉండడం చూసి పారిపోతాడు. పారిపోతాడు. జయశీలులుగా ఉండాలి అంటే, జయించే వారిగా ఉండాలంటే, మనం పరీక్షల్లో గుండా వెళ్లి తీరాల్సిందే. ప్రియ సహోదరి, సహోదరా, ఆలోచించు. మంచి నిర్ణయం తీసుకో. రాళ్ళు అరణ్యంలో తప్పకుండా ఆకలేస్తది. కంటికి రాళ్ళు సాతాను తీసుకొస్తాడు. తప్పకుండా శోధిస్తాడు. రాళ్ళని ఎంచుకుంటావా? దేవుని వాక్యాన్ని ఎంచుకుంటావా? దేనికి లోబడతావు? దానికి దాసుడు అవుతావు. ప్రార్థన చేసుకుందాం.